నేను రాలేదని బాధపడద్దు. ఎందుకనంటే నేను వచ్చింది ఈసారి జరిగేటప్పుడు ఫస్ట్ కంప నా పెద్ద బాల్ ఎత్తునే వస్తాను. ఇప్పుడంటే ఎవరికైనా ఒకసారి వాగ్దానం ఇస్తా. నేను వచ్చింది లాస్ట్ బాల్కే వచ్చినాను కాబట్టి నా పెద్ద బాల్ని బాధపడద్దని చెప్పు. నేను లేకపోతే వాళ్ళ మనసులో ఎందుకు చూడరు? దూరే పెద్ద బాల మనవాడికి మీ పెద్ద మనవాడికి ఎట్టుంది? బాగుందా? ఆరోగ్యం మీద అలకట్టుగా ఉందిరా తల్లి. ఎందువల్ల? అదే కదా నేను చెప్తున్నది. బాధపడుతున్నాడు, స్థిరాలు లేవు, ఆరోగ్యం నిలకట్లేవు అనే కష్టం. అది ఎప్పుడు కుదుట పడుతుంది నాయన. అది సగ భాగం నేను ఎత్తుకోవచ్చున్నా ఒంట్లో కూడా చిక్కింది. మనం అది నడుల మార్గం నడుస్తున్నారు. దాంతో కొంచెం స్థిరమవుతుందిరా తల్లి. మనమైతే కానీ నేను ఉన్నంత వరకు చూడాలి. నువ్వే అన్ని నువ్వే చూసుకోవాలా. నైనా నేను వచ్చాను, నేను ఆనందపరుస్తున్నా, కానీ నీ బిడ్డలకు కూడా నిలకరిస్తా. కానీ మనవాడికి ఒకరు బుద్ధికి ఎక్కువ, దేంట్లైనా తొందర ఎక్కువ. నిజమా కాదు? ఏది ఆలోచించడు, ముందు వెనక యువకుడు. నిజమా కాదు? అవును. కానీ చాలా వారికి తొందరపాట్లే నష్టపరిహాలు జరుగుతున్నాయి. మనవుడికి కొద్దిగా నేను ఈరోజు స్థిరం పడతాను. ఊరికే తప్ప ఎందుకో రాండి, ఇంకా వచ్చేవాళ్ళు రాండి దేవుడి కాడికే సంతానం కోసం.